ఒక సందర్భంలో యోనా పుస్తకము, నహూము పుస్తకము ఒక ప్రజలను ఉద్దేశించి చెప్పబడిన మాటని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నహూము పుస్తకాన్ని తెరిచారు కదా, దాని అలా ఉంచి నా వైపు చూడండి. ఈ యోనా పుస్తకము కానీ, యోనా గ్రంథము అనొచ్చు, యోనా గ్రంథము కానీ, నహూము గ్రంథము కానీ ఒక్క పట్టణపు ప్రజలను ఉద్దేశించి చెప్పబడిన మాట. అది నీనివే పట్టణం. నీనివే పట్టణం. ప్రియమైన దేవుని ఒక మంచి మాట మీకు నాకు తెలిసిన మాట చెప్పమంటారా? నీనివే అనే పట్టణమే అసలు చరిత్రలో లేదు. ఇది పెద్ద బూటకము. ఈ బైబిల్లో రాశారు దీని గురించి. నీనివే అనే పట్టణమే లేదని ఒక శాస్త్రవేత్త వాదించారు. ఒక కాలంలో నినేవే పట్టణం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ దొరకలేదు, దాని చరిత్ర ఎక్కడ కనపడలేదు. ఇదంతా అభూత కల్పన. ఈ నినేవే పట్టణం గురించి బైబిల్ గ్రంథంలో వ్రాసినటువంటి యోనా గ్రంథము కానీ, ఈ నహూము గ్రంథము కానీ ఇదంతా అభూత కల్పన అని చెప్పి కొంతకాలం ఈ క్రైస్తవ్యాన్ని అవాస్తవాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాస్త్రవేత్తే తనకున్నటువంటి మనుషుల జ్ఞానంతో ఒక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉండగా ఆ శాస్త్రవేత్తే కొన్ని ప్రాంతంలోని తవ్వకాలు చేస్తూ ఉండగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బిల్డింగ్ బయటపడింది. తవ్వకాలు చేస్తూ ఉండగా ఒక బిల్డింగే బయటపడింది. బిల్డింగ్ బయటపడటంతో ఇక్కడ ఏదో ఒక చరిత్ర దొరుకుద్ది అని చెప్పి ఆత్మలతోటి ఎవరైతే ఈ బైబిల్లో నినేవే పట్టణం అనేది లేదు, అదొక కల్పన, అది బూటకం అని చెప్పాడు, ఆ వ్యక్తి తవ్వుతూ ఉండగా ఒక బిల్డింగ్ బయటపడింది. ఆ బిల్డింగ్ బయటపడటాన్ని బట్టి, ఆ చారిత్రకమైన కట్టడాన్ని బట్టి ఇది ఏ సంవత్సరంలో జరిగి ఉంటుంది, ఏ సంవత్సరంలో కట్టి ఉంటారు అనే వాటిని అన్ని రుజువు చేసుకుంటూ ఆ బిల్డింగ్ మీద రాయబడిన రాతలు అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇంకా విశాలంగా తవ్వటం ప్రారంభించారు. పట్టణమే బయటపడింది. దేవునికి తీసుకుంటారు. ఒక బిల్డింగ్ కాదండి, పట్టణం మొత్తం బయటపడింది. తవ్వగా ఇంచుమించుగా ఆయన తవ్వకాలలో 35 కిలోమీటర్ల పరిధి తవ్వాడు. 35 కిలోమీటర్ల పరిధి తగ్గితే పట్టణం అంతా చక్కగా అలాగా చెక్కినట్లుగా పట్టణం అంతా